బిఎన్ఎస్ సెక్షన్ 118 మారణాయుధాలతో దాడి, బిఎన్ఎస్ సెక్షన్ 110 అటెంప్టివ్ మర్డర్, బిఎన్ఎస్ సెక్షన్ 329 బలవంతంగా ఒకళ్ళ ఇంట్లోకి దూరడం, బిఎన్ఎస్ సెక్షన్ 324/4 అంటే ఇంటెన్షనల్గా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం, బిఎన్ఎస్ సెక్షన్ 296 పబ్లిక్ ప్లేస్లో గలీజ్ మాటలు మాట్లాడడం, బిఎన్ఎస్ సెక్షన్ 351 బెదిరింపులకి పాల్పడడం. ఈ కేసులన్నీ కరుడుగట్టిన గూండాల మీదనో రౌడీల మీదనో నమోదై ఉంటాయిలే అని అనుకుంటున్నారా? న్యూలీ అపాయింటెడ్ తమిళనాడు ఫైనాన్స్ మినిస్టర్ ఎన్ మేరీ విల్సన్ ఈయన పైన ఉన్నాయి. ఈయన జెపిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫౌండర్ వాళ్ళ అల్లుడు. అండ్ ఈ ట్రస్ట్ పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా ఉన్నాయి. 2021లో సెమ్మెంచెరీల 91 ఎకరాల భూమిని గవర్నమెంట్ తిరిగి తీసుకుంది వీళ్ళ దగ్గర నుంచి. దీని వాల్యూ దాదాపు 2000 కోట్లు. ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ప్రెసెంట్ తమిళనాడు ఫైనాన్స్ మినిస్టర్. కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చిన చాలా కొత్త మార్పు ఇది. అంతెందుకు, కాంచీపురంలో ఒక వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి విచ్ ఇస్ ఆఫ్ 17 lakhs వాల్యూ, దీనికి టెండర్ అయ్యానికి ఎంత టైం ఇచ్చారో తెలుసా? జస్ట్ 6 hours. అంటే బయటోడికి టెండర్ గురించి తెలిసే లోపే మనోడే వచ్చి ఎవడైనా టెండర్ వేసుకుంటే బాగుండు అన్నట్టుగా ఇచ్చారు అన్నట్టు టైం. తర్వాత ఇష్యూ బయటికి వచ్చి బాగా పెంట అయింది. అప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసారు. ఫస్ట్ స్పెషల్ ఆఫీసర్లను పెట్టుకున్నారు, తీసేసిండ్రు. తర్వాత కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేసిండ్రు. ఇక లాస్ట్ కి ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని పెట్టేసుకున్నారు. చాలా బాగుంది.